ఇప్పుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళని ఎందుకంటే మన దేశం నుంచి వేరే దేశాల్లో మనం పెర్ఫార్మెన్స్ చేయాలి అంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ మనం 10 మందికి చూపిస్తున్నాం, మన యొక్క విశిష్టతని చూపిస్తున్నాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే చాలా బెస్ట్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసి, లేకపోతే తానా ఆట ఇలా తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి బెస్ట్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కడు డబ్బులు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రోజు స్పాన్సర్షిప్ లేదు అసలు. అదే లేదు అసలు స్పాన్సర్షిప్ అనేది లేదు. అలా స్పాన్సర్షిప్ ఉంటే మేమే వెళ్తాం. కానీ ఈరోజు మేము పెద్దగా వెళ్ళలే, ఏదో మలేషియా, సింగపూర్ అలాంటివి తప్ప యుఎస్, లండన్ ఇవన్నీ వెళ్ళాలా. ఎందుకు వెళ్ళలేదంటే స్పాన్సర్షిప్ లేవు, మేమే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఈరోజు ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టుకెళ్తున్నారు. డబ్బులే ఉండాలి అంతే, మనీ పెట్టుకెళ్తున్నారు. ఆర్ట్ అవసరం లేదు, ఎవ్వడికి ఆర్ట్ అవసరం. నువ్వు డబ్బులు పెట్టావా అమెరికా తీసుకెళ్తాడు, నువ్వు డబ్బులు పెట్టావా అవార్డు ఇచ్చేస్తారు. అంతే అంతే తప్ప పేరెంట్స్ కూడా టాలెంట్ అవసరం లేదండి. టాలెంట్ ఏం అవసరం లా. మా పిల్ల స్టేజ్ ఎక్కిందా, ఒక అవార్డు తీసుకుందా, గిన్నీస్ రికార్డ్ తీసుకుందా, ఓ పెద్ద మేముంటో తీసుకుంటా, దట్స్ ఆల్. ఎవరు కూడా ఒక శోభా నాయుడు అవ్వాలనో, లేకపోతే ఒక వెంపటి చంద్రచం గారు అవ్వాలనో, లేకపోతే ఒక పద్మా సుబ్రహ్మణ్యం గారు లాగా అవ్వాలనో, ఒక మంజు భార్గవి అవ్వాలనో ఎవరు ఆశించట్లేదు. అది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఈ కూచిపూడి, భరత వీటిల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ కళకి చాలా విలువ ఇస్తారు. తమిళనాడు చూడండి, సందులో ఒక డాన్సర్లు ఉంటారు అసలు. అంతే. అంటే మారాల్సిన తల్లిదండ్రులు ఇక్కడ కూడా పిల్లలకి డాన్స్ నేర్పించండి. డాన్స్ నేర్పిస్తే అవార్డు అయ్యే వస్తాయి. అవార్డు కోసం మనం నేర్పిస్తున్నాం.